గత 17 సీజన్లుగా ప్రతిసారి ఫేవరెట్ గా బరిలోకి దిగి కప్పునైతే అందుకోలేకపోతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసారి వేలంలో సంయమనంతో వ్యవహరించింది. తొలిసారి స్టార్ ప్లేయర్ల కోసం పోటీ పడకుండా పటిష్టమైన తుది జట్టు నిర్మాణం కోసం ఆర్సీబీ తీవ్రంగా శ్రమించింది. గతంలో స్టార్లను నమ్ముకుని టైటిల్ అందుకోలేకపోయిన బెంగళూరు మేనేజ్మెంట్ తమ ప్రణాళికలను మార్చుకుంది. దూకుడుగా వ్యవహరించకుండా మెగా వేలంలో ఏకంగా 75 లక్షలను మిగిల్చుకుంది. 2 ఆర్టీఎంలను ఉపయోగించలేదు. మహమ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్వెల్, విల్ జాక్సన్ ను ఆర్టీఎంతో ఆర్సీబీ సొంతం చేసుకోలేదని పెద్ద ఎత్తున విమర్శలైతే వచ్చాయి. అయితే వేలంలో ఆర్సీబీ వ్యవహరించిన తీరును టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కొనియాడాడు. అలాగే ఆర్సీబీ కెప్టెన్ పగ్గాలను విరాట్ కోహ్లీ తిరిగి అందుకుంటాడని అభిప్రాయపడ్డాడు. వేలంలో ఆర్సీబీ అద్భుతంగా వ్యవహరించింది. బ్యాలెన్స్ గా ఉంటూ సంయమనంతో ఎదురు చూశారు. ఎన్నో ఫ్రాంచైజీలు భారీ మొత్తంలో వేలంలోకి వచ్చాయి. వాళ్ళు వేలంలో దూకుడుగా ముందుకు వెళ్లారు. కానీ ఆర్సీబీ వద్ద ఎంతో డబ్బు ఉన్నప్పటికీ ఓపికగా వ్యవహరించింది. మనకు ఎవరు కావాలి, వాళ్ళ కోసం మనం ప్రయత్నించాలి. ఓవరాల్ గా టీం నాకు ముఖ్యం. 12 నుంచి 14 మంది ఆటగాళ్లు కావాలి. మన పరిస్థితుల్లో పనికొచ్చేలా తీసుకోవాలి. ఆర్టీఎంలు ఉన్నా అవసరం లేకపోతే ఉపయోగించుకోకూడదు. అంతిమంగా నాకు కావలసిన ఆటగాళ్లను దక్కించుకోవాలి అనే తీరులో వేలంలోకి ఆర్సీబీ పాల్గొంది. ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంటాడని భావిస్తున్నాను. వాళ్ళు కెప్టెన్ కోసం వేలంలోకి వెళ్ళలేదు కాబట్టి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వస్తాడేమని భావిస్తున్నాను. మరొకరిని నియమించాలని భావిస్తే తప్ప కోహ్లీనే కెప్టెన్. కోహ్లీ కాకుండా మరో ప్లేయర్ ఆర్సీబీ జట్టు పగ్గాలు అందుకుంటాడని భావించట్లేదు అని రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ అయితే పేర్కొన్నాడు.